అందరికీ నమస్కారం. రోజుకో మాటకు స్వాగతం. ఈరోజు మాట నమ్మకం మరియు దాని ఫలితం గురించి. ఇప్పుడు చెప్పాలంటే నేను కూడా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కేవలం 1, 2, 3 ఇలా ఎంచుకునేంత సబ్స్క్రైబరే ఉండ్రి. కానీ నా ప్రయత్నం నేను మానలేదు. ఎంతోమంది ఇవన్నీ కాదు, పోదు అని ఏమేమో చెప్పారు. కానీ నేను ఏది వినకుండగా మొదటి అడుగు వేశాను. ఇప్పుడు 2 ఇయర్స్ అయింది. అందరు సబ్స్క్రైబర్ వచ్చారు. చాలా బాగానే నాకు సపోర్ట్ చేస్తున్నారు. అందుకని నేను మరో ప్రయత్నం కూడా చేశాను. మీకు అందరికి తెలిసే ఉంది. సూపర్ మమ్ అరుణ అని తెలుగు ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. దానికి సంబంధించినట్లు ఒక చిన్న బ్యాంబూ కథ ఉంది. చైనాస్ బ్యాంబూది. ఒక రైతు ఉంటాడు. చైనా బ్యాంబూని నాటేసింటాడు. దానికి నీళ్లు పోస్తాడు. 1 ఇయర్ అవుతుంది, 2 ఇయర్స్ అవుతుంది. అది ఏమీ రాదు. అట్లే నీళ్లు పోసుకుంటూ దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. చుట్టుపక్కల ఉన్న అందరూ ఆయన తిడుతుంటారు. నీకేమొచ్చింది, అది ఏమి రాదు చూడు, 2 ఇయర్స్ ఆయా, 3 ఇయర్స్ కానీ నీకొచ్చే ఏమి లేదు, దాన్ని ఎందుకు చేస్తున్నావు, వదిలేయి అని చాలా మంది చెప్తారు. కానీ ఆ రైతుకు తెలుసు అది ఏదో ఒక రోజు పొలం వస్తుంది, ఆ నమ్మకం నాకుంది అని ధైర్యం పోకుండగా అలాగే చేస్తూ 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఏండ్లు అవుతుంది. 5 ఏండ్లు అయినా కూడా అది ఏమి ఇంత కూడా మొలక రాదు. 5 ఏండ్ల తర్వాత చిన్న మొలక వస్తుంది. ఆ చిన్న మొలక కేవలం 6 వారాల్లోనే పెద్ద బ్యాంబోగా రెడీ అవుతుంది. అంత పెద్దగా పెరగాలంటే కేవలం 6 వారాల్లోనే కాలేదు. అది 5 ఏండ్ల నుంచి లోపల దాని రూట్స్ వదులుతూ పోయింది. అలాగే మేము ఏదో ఒకటి పని మొదలు పెట్టామనుకుంటే ఈ రోజు పెడితే రేపే దాని ఫలితం రాదు. కొన్ని లోపల వర్క్ చేస్తూ చేస్తూ పోతే అప్పుడు అది ఫలితం ఇస్తుంది. ఇప్పుడు చూడండి, పెద్ద ఒక కొండ ఎక్కాలన్నా ఒక చిన్న అడుగుతోనే ప్రారంభించాలి కదా. అలాగే మీరు కూడా ఏదైనా చేయాలనుకుంటే వీళ్ళు ఏమో అనరు అనుకొని మనయకండి. మీరేం అనుకున్నారో ఫస్ట్ అడుగు ముందుకు వేసి స్టార్ట్ చేయండి. ధైర్యంగా నమ్మకంతో చూస్తే అది ఫలితం ఇస్తుందని చెప్పాను. కూడా ఎవరికైనా ఇలాంటి అనుభవం జరిగింటే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. మరో మాటతో కలుసుకుంటాను. నమస్కారం.